2 తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ హేమన్ అనే వ్యక్తి మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి, బాగా మాట్లాడతాడని అందరికీ తెలుసు. అవునా? అయితే కరెక్ట్ నేను అడిగిన దానికి ఆన్సర్ వస్తలేదు. విషయం నేను ఏమంటున్నా, మీరు చెప్పిన ఉదాహరణ కుక్క ఉదాహరణ నేను కూడా ఒకటి చెప్తాను. మొదటగా ఇంట గెలిచి రచ్చ గెలవాలని. ఒక్క ఉదాహరణ కాదు సార్, ఒక మాట చెప్తున్నాండి. ఆయనే మొదటగా ఇంట గెలిచి రచ్చ గెలవాలని. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడంటే, ప్రవక్తకి ఈ ప్రదేశంలో విలువ ఉండదు అన్నాడండి. ప్రవక్తకి నాకు ఈ ప్రదేశంలోనే విలువ ఉండదు, నాకు ఈ చోట నాకు వాల్యూ ఉండదు, బయట వాల్యూ ఉంటుందని ఆయన క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. అరే ఆయన చెప్పే అన్ని నీతి వాక్యాలే అయినప్పుడు, పరిశుద్ధ వాక్యాలు అయినప్పుడు ఎవడైనా దానికి వాల్యూ ఇవ్వాల్సిందే కదా సార్. ఇప్పుడు మన కన్న పిల్లలు 4 పిల్లలు, మీకు 2 పిల్లలండి, ఎవరు నమ్మరు. మీకు 2 పిల్లలంటే నేను నమ్మలేదు, ఎందుకు సార్? ఎవరు కూడా నమ్మరు. ఎందుకంటే మీరు ఇంకా కూడా యూత్ స్కిన్ టోన్ ఉంది, ఇంకా యంగ్స్టర్లో కనబడుతున్నారు కాబట్టి నమ్మరు. ఇప్పుడు మీ 2 పిల్లల్లో ఒకడు మాట వినే వాళ్ళు ఉంటారండి, ఒకడు మాట వినని వాళ్ళు ఉంటారండి. 2 మాట వినే వాళ్ళే కలిగి ఉంటే మీరు చాలా అదృష్టవంతులే. మనకు పుట్టే వాళ్ళు అందరూ కూడా మనకు నచ్చినట్టుగా 2 3 ఉంటారంటే కుదరదు. ఎందుకంటే మన చేతికున్న 5,000 సమానంగా లేనప్పుడు అందరూ ఒకే విధమైన ఆలోచన కలిగి ఉంటారు, అందరూ ఒకే రకమైన విశ్వాసం కలిగి ఉంటారు, అందరూ ఒకే రకమైన నమ్మకం కలిగి ఉంటారు అనేది పూర్తిగా అబద్ధం అంటాను నేను. కాబట్టి ఆ ఇశ్రాయేలు ప్రజల్లో క్రీస్తుని తెలుసుకొని ఆయనే దేవుడిని నమ్మి వెంబడించిన వాళ్ళు ఆ ఇశ్రాయేల్ నుంచి ఉన్న వాళ్ళు